నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సంక్రాంతి పండుగల సందర్భంగా యూసఫ్ కార్గో వారు ప్రత్యేక ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి మంచి అవకాశం. టీవీ, గ్యాస్ స్టవ్, మైక్రో ఓవెన్లను వుడెన్ బాక్సులలో ప్యాకింగ్ చేసి జాగ్రత్తగా మీ ఇంటికి చేరుస్తారు. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ వచ్చేవారు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఇండియా నుంచి కువైట్కు వచ్చేవారు మెడికల్ విషయంలో అయితే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మేము మెడికల్కి వెళితే ఫెయిల్ అవుతూ ఉన్నామన్నా, అలాగే పక్కన హాస్పిటల్లో చూపించుకుంటే కానీ మాకు ఎటువంటి అనారోగ్యం లేదు, బ్లడ్లో ఇన్ఫెక్షన్ కానీ, యూరిన్లో కానీ, ఎక్స్రేలో కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ మేము బెంగళూరులోని మెడికల్ సెంటర్లకు వెళుతూ ఉంటే కానీ ఫెయిల్ చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆ తర్వాత కొద్దిగా అమౌంట్ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నట్లు సమాచారం అందుతూ ఉందన్న. ఇటీవల మనం చూసుకుంటే కువైట్కు వస్తూ ఉన్న ఒక మహిళ మరియు అలాగే ఇద్దరు ముగ్గురు అయితే నాకు సమాచారం అందించడం జరిగింది. వాళ్ళైతే బెంగళూరులోని షిఫా మెడికల్ సెంటర్కి అయితే వెళ్ళడం జరిగింది. మెడికల్ సెంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడైతే కానీ ఫెయిల్ చేయడం జరిగింది. అలాగే మనం చూసుకుంటే బయటికి వచ్చి అన్ని చేయించుకుంటే అన్ని బాగానే ఉన్నాయి. అలాగే ఎక్స్రేలో ప్రాబ్లం ఉందని చెప్పేసి, బ్లడ్ లో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పేసి, ఇలా అలా అని చెప్పేసి ఫెయిల్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాతే అసలు కథ అయితే మొదలవుతూ ఉంది. అలాగే నిన్ను మెడికల్ పాస్ చేయాలంటే గాని 20,000, 30,000, అవసరాన్ని బట్టి 40,000, 50,000 వరకు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అలాగే కువైట్కు వస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో, ఇంత దూరం వచ్చాము, ఇంత డబ్బు ఖర్చు పెట్టామని చేసేసి అప్పులు చేసి మరి ఇలా మెడికల్ సెట్టింగ్ అయితే చేయించుకుంటూ ఉన్నారు. వాళ్ళకు ఆరోగ్యంగా అన్ని బాగా ఉన్నా సరే కానీ కొన్ని మెడికల్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో ఇలా దోచుకుంటూ ఉన్నాయి. ముఖ్యంగా బెంగళూరులోని షిఫా మెడికల్ సెంటర్ కు ఏదైనా ఏజెంట్ మిమ్మల్ని గాని పంపిస్తే ఎవరు వెళ్ళొద్దన్న. ఆ యొక్క షిఫా మెడికల్ సెంటర్ పైన ఇప్పటికే చాలా మంది అయితే మనకు ఫిర్యాదు చేయడం జరిగింది, సమాచారం అందించడం జరిగింది. ఆ యొక్క మెడికల్ సెంటర్ కు వెళితే గాని ఫెయిల్ చేస్తూ ఉన్నారని చెప్పేసి, అలాగే డబ్బు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారని చెప్పేసి చాలా మంది తెలిపారు. కాబట్టి ఎవరైనా సరే కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వచ్చేవారు బెంగళూరు మెడికల్ కంటే గాని షిఫా సెంటర్ వేస్తే గాని దయచేసి ఎవరు వెళ్ళకండి. మాకు షిఫా సెంటర్ వద్దు, వేరే సెంటర్ కు వేయండి, మేము వెళ్తామని చెప్పేసి. అలాగే మనం చూసుకుంటే వాళ్ళ యొక్క వార్షిక ఆదాయం వాళ్లకు మామూలు డబ్బు కాకుండా, వాళ్ళు సంపాదించేది కాకుండా అక్రమంగా సంపాదించే డబ్బే 20 లక్షల రూపాయల వరకు ఉంటుందని చెప్పేసి వాళ్ళైతే తెలపడం జరిగింది. ఇదంతా గల్ఫ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో, ఇండియా నుంచి కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వస్తూ ఉన్న కార్మికుల దగ్గర దోపిడీ చేస్తూ ఉన్నారని చెప్పేసి, వాళ్ళు అప్పులు చేసి సొప్పులు చేసి కష్టపడి ఏదో బ్రతుకుదామని కువైట్కు వస్తూ ఉంటే, గల్ఫ్ దేశాలకు వస్తూ ఉంటే ఇలా మెడికల్ మాఫియా ఏదైతే ఉందో దోచుకుంటూ ఉన్నాయని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైనా సరే కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మెడికల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.